పొలం చుట్టూ మనకి ఫిజికల్ బ్యారియర్స్ అన్నవి కష్టం కాబట్టి ఇలా మనం న్యాచురల్ బ్యారియర్స్ పెట్టుకోవచ్చు. అవి ఎలాగూ అంటే అందరికీ అంటే పెద్ద తోటలు అవి పెద్ద పొలాలు అయినప్పుడు పెద్ద పెద్ద బ్యాంబూ చెట్లు, టేకు చెట్లు అలాంటివి నాటుకుంటా ఉంటారు, అవిసె చెట్లు. అదే విధంగా ఇంకా కొన్ని అయితే కొందరు వేరే వేరే కలప వృక్షాలతోటి నాటుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే కూరగాయలకు చిన్న చిన్న బిట్లు చేసుకుంటున్నాం కాబట్టి 1 ఎకరు 1.5 ఎకరు 2 ఎకర్స్కి ఏం చేస్తా ఉన్నామంటే ఇట్లా పార్టీషన్ లాగా ప్లస్ మళ్ళా బార్డర్ క్రాప్ అన్నట్టు. సో బార్డర్ క్రాప్ లాగా మనము ఈ విధంగా మనము ఆముదాల మొక్కలు అన్నది నాటుకోవడం జరిగింది. ఆముదాల మొక్కలు నాటుకోవడం వల్ల ఏంటి ఉపయోగాలు? ఇంత ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ప్రతి దాంట్లో ఆముదం ఇంటర్ క్రాప్ గా వేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు వేసినప్పుడు ఆముదాలు, కందులు ఇవన్నీ వేసేవాళ్ళు, బొబ్బెర్లు అవన్నీ. అది నాకు గుర్తుకొచ్చి ప్లస్ మళ్ళీ ఏంటి అంటే అందరూ చెప్పడం కూడా ఏంటిది అంటే ఆముదాలకు ఎక్కువ తొందరగా పురుగు అన్నది అట్రాక్ట్ అవుతుంది, పెస్ట్ అన్నది అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మన ప్రధాన పొలంలోకి ప్రధాన పంట మీదకి పురుగు రావాలి అంటే దీన్ని దాటుకొని వచ్చే విధంగా మనం వేసుకోవాలి. అది ముఖ్య విషయం, అది కూడా ఒక ముఖ్య విషయము. అందుకోసమని మొదటిగా వస్తే మనకు తెలుస్తుంది ఆముదం ఆకులన్నింటినీ పురుగు తింటుంది అంటే అప్పుడు మనం ఏమనుకోవచ్చు, ఓహో మనకు పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉన్నది, అందుకే మనం ఆముదం స్ప్రే చేసుకోవాలా ఏంటి, జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు మనల్ని అది రిమైండ్ చేస్తుంది, అలర్ట్ చేస్తుంది అన్నట్టు. అందుకోసమని కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా ఏంటి అంటే చూడండి, ఇవి మేము వేసి దగ్గర ఒక 8 months అయింది. ఎంత బాగా ఎంత పెద్దగా ఇంత పెద్ద వర్షాకాలంలో కానీ ఎక్కడే కానీ ఒక్క పురుగు కూడా దీన్ని తినలేదు. అంటే మనం కూరగాయలకు చేసినప్పుడు ఆ స్ప్రేలు వీటికి చేస్తున్నాం కాబట్టి సో ఒక్క పురుగు కూడా దీనికి అటాక్ చేయలేదు. అటాక్ చేస్తే మొత్తం పురుగులన్నీ ఆకుల కింద ఉండి టపటపటపా తినేస్తాయి. ఆకులు మొత్తం ఒక 5 నిమిషాలు తినేస్తాయి అన్నట్టు. మొత్తం ఆకులు మొత్తం తినేసి ఉట్టి కాండాలే మిగులుతాయి, అంత విపరీతంగా అటాక్ అవుతుంది. మళ్ళీ ఈ ఆముదాలు ఉండడం వల్ల మనకి ఏంటిది ఉపయోగాలు ఇంకా అంటే మనకు వడగాల్పులు, ఎండగాలులు, తర్వాత ఎక్కువ గాలులు వచ్చినప్పుడు ఇవి పెద్ద మొక్కలు అయినప్పుడు వాటికి ఆ గాలుల్ని కూడా ఆపుతాయి. మళ్ళీ తర్వాత ఏంటిదంటే వీటికి వచ్చిన ఆముదాలని మేము యూజ్ చేసుకొని ఆముదం క్యాస్టర్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తాం అన్నట్టు. అది మళ్ళీ ఆ పిప్పిని ఎరువుగా వేసుకోవచ్చు, ఇన్ని విధాలుగా వాడుకుంటూ ఉంటాం. మళ్ళీ ఈ ఆకుల్ని కూడా ఆముదం ఆకుల్ని కూడా కషాయం లాగా వాడుకోవచ్చు, ఎరువులాగా వాడుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు? ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉట్టిగానే పండుతుంది, ఇది ఉట్టిగానే పెరుగుతుంది. అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు? అందరూ కంపల్సరీ ఇట్లా వేసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. వీటితో పాటు ఇంకా కంది పంట అలాంటివి కూడా వేసుకోవచ్చు, పెద్ద పెద్ద మొక్కలు అయితే అక్కడక్కడ అరటి మొక్కలు అలా. సో బట్ ఇది అన్నది నాకు చాలా బాగా అనిపించిందండి.